నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సాధారణంగా బ్యాంకుల గురించి మాట్లాడితే మనకు గుర్తొచ్చేవి వ్యవసాయ రుణాలు, గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వాహన రుణాలు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే సంస్థలే బ్యాంకులు. ప్రజల పొదుపులను భద్రపరచడం, వ్యాపారాలకు పెట్టుబడులు అందించడం, పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడం వాటి ప్రధాన బాధ్యత. అయితే కొన్ని సందర్భాల్లో సాధారణ వాణిజ్య లావాదేవీల వెనుక దాగి ఉన్న అనుమానాస్పద సంబంధాలు ప్రపంచ భద్రతా వ్యవస్థలను కూడా అప్రమత్తం చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక అంశమే మరోసారి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు భద్రతా వర్గాలను మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దాడిలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ల మూలాలను అన్వేషిస్తూ వెళ్లిన దర్యాప్తు సంస్థలకు ఊహించని సమాచారం లభించింది. ఒక మొబైల్ ఫోన్ లావాదేవీ పాకిస్తాన్ కు చెందిన ఫైజల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ తో ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. పహల్గామ్ దాడి తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ఈ క్రమంలో 2 షావోమీ రెడ్మీ సిరీస్ మొబైల్ ఫోన్లు కీలక ఆధారాలుగా మారాయి. ఒకటి రెడ్మీ 9T కాగా మరొకటి రెడ్మీ నోట్ 12. ఈ 2 ఫోన్ల మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు అంతర్జాతీయ స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం రెడ్మీ 9T ఫోన్ 2021లో కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దిగుమతి చేసుకున్న ఒక సరుకు రవాణాలో భాగంగా పాకిస్తాన్కు చేరింది. ఆ దిగుమతి ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో ఫైజల్ బ్యాంక్ పేరు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు సాధారణ దిగుమతి ఫైనాన్సింగ్ విధానంలో భాగంగా ఆ సరుకు రవాణాకు ఆర్థిక సహాయం అందించినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బ్యాంకు నేరుగా ఉగ్రదాడితో సంబంధం కలిగి ఉందని నిరూపించే ఆధారాలు లేవని కూడా అధికారులు స్పష్టంగా తెలిపారు. ఇక్కడ మరింత ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే, ఈ ఫోన్లు పాకిస్తాన్కు చేరిన తర్వాత చాలా కాలం పాటు ఉపయోగంలోకి రాలేదు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం 2021లో దిగుమతి అయిన రెడ్మీ 9T, 2023లో దిగుమతి అయిన రెడ్మీ నోట్ 12 ఫోన్లు సంవత్సరాల తరబడి స్విచ్ ఆఫ్ స్థితిలోనే ఉన్నట్లు కనిపించింది. పహల్గామ్ దాడికి ముందు వరకు అవి ఎక్కడా యాక్టివ్ కాలేదని సాంకేతిక విశ్లేషణలో తేలింది. దీంతో ఈ పరికరాలను ప్రత్యేకంగా భద్రపరిచి అవసరమైన సమయంలో మాత్రమే వినియోగించేందుకు సిద్ధంగా ఉంచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో పాల్గొన్న ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్ హంజా ఆఫ్ఘనీ వద్ద ఈ ఫోన్లు లభించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో వీరు హతమయ్యాక ఈ పరికరాలు భద్రతా బలగాల చేతికి చిక్కాయి. ఫోన్లలో కాల్ రికార్డులు లేదా సాధారణ కమ్యూనికేషన్ డేటా పెద్దగా లభించకపోయినా పలు మ్యాపులు, ఫోటోలు, ప్రాంతాల పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. దర్యాప్తులో మరో కీలక అంశం కూడా బయటపడింది. ఉగ్రవాదులు సాధారణ మొబైల్ నెట్వర్క్లు లేదా ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ను ఎక్కువగా ఉపయోగించలేదని అధికారులు చెబుతున్నారు. బదులుగా దీర్ఘ శ్రేణి రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ విధానం వల్ల కాల్ రికార్డులు, డేటా ట్రైల్ వంటి ఆధారాలు చాలా తక్కువగా మిగిలే అవకాశం ఉంటుంది. ఇక ఫైజల్ బ్యాంక్ పేరు చుట్టూ గతంలోనూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. పాత అంతర్జాతీయ మీడియా కథనాలు, దర్యాప్తు నివేదికల్లో కొన్ని నిషేధిత సంస్థల ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిపై బ్యాంకు గతంలో వివరణలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం పహల్గామ్ కేసులోనూ బ్యాంకు పేరు మళ్లీ ప్రస్తావనకు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షిస్తోంది. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆధునిక ఉగ్రవాద నెట్వర్క్లు కేవలం ఆయుధాలు లేదా శిక్షణతోనే పనిచేయవు. వాటి వెనుక విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసులు, సాంకేతిక పరికరాల సమీకరణ వంటి అంశాలు కూడా ఉంటాయి. అందుకే ఒక మొబైల్ ఫోన్ ప్రయాణాన్ని అన్వేషించడం కూడా పెద్ద కుట్రలను బయటపెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. మొత్తంగా చూస్తే పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో బయటపడిన ఫోన్ ట్రైల్ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక సాధారణ మొబైల్ ఫోన్ ఎలా పాకిస్తాన్ దిగుమతి వ్యవస్థ నుంచి ఉగ్రవాదుల చేతికి చేరింది? సంవత్సరాల పాటు ఉపయోగించకుండా ఎందుకు భద్రపరిచారు? ఆ సరఫరా గొలుసులో ఇంకా ఎవరెవరున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆధునిక ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే కేవలం సరిహద్దుల వద్ద భద్రత పెంచడం సరిపోదు. ఆర్థిక లావాదేవీలు, సరఫరా వ్యవస్థలు, సాంకేతిక పరికరాల కదలికలపై కూడా అంతే స్థాయిలో నిఘా అవసరం. పహల్గామ్ కేసు మరోసారి అదే విషయాన్ని గుర్తు చేస్తోంది.